అడగలేను రేణుక పీఠం నుంచి వచ్చారు. వారు భగవాన్ మనతో వచ్చుకొని కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. వాసుదేవ 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 వాసుదేవ. గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ గురువుగారితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే దేహంతో ఉండేటటువంటి సంబంధం కంటే కూడా ఆత్మానుసంధానం అనేటువంటి సంధానం గురువుగారికి నాకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను ఏదైనా చెప్పాలి ఆయనకి అని అనుకుంటే ఆయన ద్వారానే నాకు సందేశం వచ్చేసేది. చూసేవారికి గురువుగారి దగ్గర ఎక్కువ రాలేదు. నేను ఆశ్రమానికి 2 సార్లు వచ్చానంటే, కానీ గురువుగారే ఎక్కువగా నా దగ్గర నాకు దగ్గరే గురువుగారి దగ్గర అయ్యారు. ఒకనొక సందర్భంలో నన్ను గురువుగారు కుడి తొడ మీద కూర్చోబెట్టి నువ్వు నా బిడ్డవి అని చెప్పేసి ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని నన్ను ఆశీర్వాదించినటువంటి శుభ సంతాపం అంటే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే మానసిక సంతానం గురువులకి అనేక మంది ఉంటారు. శారీరక సంతానం ఉండొచ్చు, కానీ మానసిక సంతానం మాత్రం గురువులకి అనేక ఉంటారు. వాళ్ళల్లో మానసికమైనటువంటి సంతానంలో నేను ఒకటిగా చేర్చుకుని నువ్వు నా బిడ్డవి అని గురువుగారు సంబోధించి ఆయన తొడగలు కూర్చోబెట్టుకున్నాను. నెక్కలం వెంకటేశ్వర స్వామి గురు ప్రతిష్టా సమయంలో. అట్లాగే ఏదైనా సమాచారం కావాలి అంటే ఆటోమేటిక్గా గురువుగారి నుంచి నాకు సమాచారం వచ్చేసేది. ఇలా పలానా ఇది విషయం, ఇలా పలానా ఇలా విషయం అనేటటువంటి సంబంధాన్ని నేనుగా అనుభవించాను. మానసికమైనటువంటి సంభాషణ గురువుగారితో నాకు జరిగేది. అది నాకు తెలిసినటువంటి అనుభవపూర్వకమైనటువంటి సందేశం. ఈ సందేశాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకోవటం నా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. పుట్టిన ప్రతి ఒక్కరు పరమాత్మలో లీనం కాక తప్పదు. కానీ ఇటువంటి సమాజ సేవ చేసి గురువు గారు ఆయన ఎన్నడూ కూడా ఎటువంటి అసలు ఆయన గురువుగారా లేదా సామాన్యుడా, ఆయనకి ఏం తెలుసు అని ప్రశ్నించిన వాడు కూడా నన్ను ఉన్నాను. ఆయన సన్యాసం ఎందుకు తీసుకోలేదు ఇలా ప్రశ్నించిన వాడు కూడా నన్ను ఉన్నాను. కానీ అన్ని ధర్మాలని సధర్మంగా ఆచరించినటువంటి మహానుభావులు మనకు ఏంటంటే ఒకదాన్ని వదిలి ఒకదాన్ని పట్టుకుంటే అది ధర్మమే. కానీ అన్నీ కలిపి పట్టుకుని దాన్ని ఆచరించడం అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణం. అటువంటి లక్షణాన్ని మన గురువుగారు ఆచరించడానికి మరొక సంతానాన్ని మనకు అందించి వారి ద్వారా మళ్ళీ సమాజాన్ని ఉద్ధరించేటటువంటి పరిస్థితిని కల్పించినందుకు సంతోషిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.
వాసుదేవ చెప్పినట్టుగా మహానుభావులతో పరిచయం ఎన్నిసార్లు ఎంతసేపు అనేది ఏంటంటే ఎంత గాఢంగా పరిచయం అయ్యారు. స్వామి వచ్చింది 2 సార్లు అని చెప్పారు, కానీ ఆ గాఢంగా భావ తీవ్రత అనేది చాలా చిక్కగా ఉంది. ఎవరి మన సీతారామరాజు వారు కానీ లక్ష్మణరాజు వారు కానీ నాన్నలు కానీ చెప్తుంటారు అప్పుడు వచ్చి, మేము 10వ ఏట వారి సంకీర్తన చూసామండి, ఇంకా మా కళ్ళల్లోనే ఉంది ఆ సంకీర్తన అంతా. అలాగే నాన్నలు కలిసారు మన అలాగే అలా కౌగులించేసుకున్నారండి. నేను ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియదు, నాకు ఆ అనుభూతి నాకు ఎక్కడ దొరకలేదు. ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎంతమంది చెప్పినా ఆ అనుభూతిని అలాగా నేను ప్రధానంగా చెప్పినట్టు అనుభవించటమే. ఆయన మాటల్లో చెప్పడం అంటే సాధ్యమే పని, కేవలం దాన్ని అనుభూతి చెంది ఆనందం చెంది. ఆ ఆలయం గురించి కూడా అంత అలమేకల వెంకటేశ్వర ఆలయానికి ప్రతిష్టకి, శిఖర ప్రతిష్టకి, కళ్యాణానికి, ఏ కార్యక్రమాన్ని వెంకటకృష్ణారావు గారు వచ్చి 60లో అందటం ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తాను. అక్కడ మర్నాడు వెళ్దామండి పొద్దున అంటే, ఆహా రాత్రికి చేరుకోవాలి అక్కడికి, అక్కడ రాత్రి పొద్దున్నే అక్కడ కార్యక్రమం చేయాలి. పర్లేదండి మనకి 2 గంటల్లో వెళ్ళిపోతాం. కాదు స్వామి సన్నిధి దగ్గర ఉండి పొద్దున్నే మనం గంగాలు పూర్తి చేసుకుని వెళ్తాం. మన ఆయన చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మాది పెద్ద సంసారం, మీరు కూడా ఈ కుటుంబంలో సభ్యులు అయిపోయారు కాబట్టి అలాగా బహుసంతానవంతులు కదా అందరినీ పిల్లల్లాగా. ఒకసారి ఒక సందర్భంగా చెప్పారు, అంటే ఒక గట్టిగా చెప్తూ, పిల్లలు మీరు అట్లా ఉండగా మొత్తం జగత్ అంతా కూడా నాకు పిల్లల్లాగానే ఉంటుంది. అవును, మన బృందంలో ఉండటం వల్ల ఒక అంశం, మొత్తం యావత్ జగత్ అంతా కూడా నాకు పసిపిల్లల ప్రాయంగాను స్వామి రూపంగాను నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ పూర్తిని మనం తలుచుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి సన్నివేశంలో ఎవరన్నా వచ్చినప్పుడు అనుకునే విషయంలో అయితే చెప్పలేకపోయింది. వాళ్ళు ఫోన్ చేశారు, కాఫీ తాగారు, వాళ్ళ కాఫీలో పంచదార వేయాలా అక్కర్లేదా కనుక్కొని చెప్పండి. కాఫీ తాగారు, కాఫీ తాగగానే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే కూర్చున్నాడు, గ్లాస్ తీసుకోరు. వాళ్ళేమో గ్లాసు నాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎందుకండి, మీరు పర్లేదు మన పిల్లలు ఇవ్వండి అని వాళ్ళు చెప్పటం, గ్లాస్ తీసుకొని పెట్టడం. ఇలా ప్రతి చిన్న విషయము లేదు పెద్ద విషయం, అన్ని విషయాల్లో కూడా వాళ్ళ ప్రేమ ప్రవాహం. ఒకసారి ఉపన్యాసంలో మాట్లాడుతూ మహానుభావులు ప్రేమించరు అన్నారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, మహానుభావులు ప్రేమించకపోవడం ఏమిటి? వారు ప్రేమ ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చినప్పుడేమో మనం ఎక్కువ ప్రేమించినట్టు ఉంటుంది, దూరం అయినప్పుడేమో ఏదో గురువు గారికి ఎంతైనా కొంత లక్ష్మణ ఉంది, మనల్ని తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ఎక్కువగా చూస్తున్నారు అనుకుంటారు. అలాంటిది వాళ్ళకి ఎప్పుడు ఉండదు. వాళ్ళ ప్రేమ ప్రవాహం అంటే మన అర్హతానంతలు, మన ప్రాప్తను బట్టి మన దగ్గర అయినప్పుడేమో మనల్ని ఎక్కువ ప్రేమించినట్టు, దూరం అయినప్పుడు మనల్ని ఎంతైనా కొంచెం మిగతా వాళ్ళకంటే తక్కువగా చూస్తున్నారు అనిపిస్తూ ఉండే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదంలో ఎక్కువ పడకండి అని హెచ్చరిస్తూ, అంటే ఆ ప్రేమని అనుభవించిన పెద్దలందరూ కూడా చెప్పారు కదా, ఆ భావ తీవ్రత, ఆ గాఢత కలిసింది ఒక్కసారి. ఒక ఆయన వచ్చారు, ఇట్లా ఒక్కసారి కలిసారు ఆయన. అసలు ఏమి విజ్ఞానం అని కూర్చొని చెప్తున్నారు అన్నమాట. వైద్య విధానాల గురించి, ఆయుర్వేదం గురించి, ఎలోపతి, న్యూరో సైన్స్ అన్నీ చెప్తే అసలు ఏం విజ్ఞానం అంటే అసలు ఏం చదువుకున్నారు ఆయన, ఎంతటి విజ్ఞానం అంటే మళ్ళీ ఆయన చెప్తున్నారు, నాకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు, మొత్తం
స్వామిదే నాది